నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖ కేంద్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి, ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా కూడుపూడి సత్యబాబు జన్మదిన వేడుకలు, 500 మంది ఆటో డ్రైవర్లకు కాకి షర్టుల పంపిణీ. మాజీ ఎంపీ భరత్ అనుచరుల ఆగడాలు దారుణం, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక విజన్తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు ఐటీ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందని చెప్పారు. ఎకానమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగ్నిజెంట్కు భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతాల్లో ఉన్నాయని, హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్ అండ్ రీసోర్సెస్ రంగాల్లో ముందున్నారని, భారత్ నుంచే 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని అన్నారు. వీరిలో దాదాపు 80% మంది భారతీయులేనని, సంస్థ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తే. అది మనం భారతీయుల శక్తి. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం. త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుంది. అన్ని విధాలుగా అనుకూలమైన నగరమని కొనియాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మారామని, విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటం అదృష్టమని లోకేష్ అన్నారు. One group photo, please. Mission Gaurav, please. Group photo. Today marks a historical milestone for Visakhapatnam and for the IT sector of Andhra Pradesh as we break ground for Cognizant's landmark. My speech says 8,000 seater, but Ravi Garu has just revised the number. So I think we should go with what Ravi Garu has just said, which is 20,000 seater campus. And inaugurate the interim tech center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Vizag is not just ready for growth. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus represents a close to 1,500 crore ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్, సీ ఒక పక్క, హిల్స్ ఒక పక్క. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా. అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ
దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. నేను అదే చెప్పాను రవి గారికి. రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే, మీరు అక్కడ 80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా, కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 35,000 కోట్ల బకాయిల విషయంలో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఏపీజీఈఏ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఆందోళనకరమన్నారు. ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలనే అడుగుతున్నారని, ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను వేయకపోవడం అన్యాయమని అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఓపీఎస్ను పునరుద్ధరించాలని తమ సంఘం కోరుతోందన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని బకాయిలకు తగిన నిధులు కేటాయించాలని, లేని పక్షంలో తమ సంఘం తగిన సమయంలో తగు విధంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగసాయి, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, కార్యదర్శులు భూపతిరాజు, రవీంద్రరాజు, కేదారేశ్వరరావు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మా సంఘం ఈ దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతని పొందినటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి సంఘం. ఆఫీస్ సబార్డినేట్ అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగి, 4వ తరగతి ఉద్యోగి దగ్గర నుంచి ఆర్డీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా సభ్యులుగా ఉండగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక గుర్తింపు పొందిన సంఘం, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం. ఈ రకంగా అన్ని తరగతుల ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు ఒకే సంఘంలో ఉండేదానికి భారతదేశంలో ఇంకే సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు. ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మా సంఘం ఆ రకంగా గుర్తింపు పొందిందనే విషయం ప్రప్రథమంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అటెండర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారి, డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రాతినిధ్యంతో, సభ్యత్వ ప్రాతినిధ్యంతో దాదాపు 170,000 మంది నేటికి పెయిడప్ మెంబర్స్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఎన్హెచ్ నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రహదారి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు, వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారిని 6 మీటర్ల వెడల్పు చేయాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని ప్రజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు NH5 నుంచి చివటంలోని గమినీ టెక్స్టైల్స్ వరకు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదని, త్వరలోనే నిడదవోలు నుంచి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. మధ్యలో ఉసురుమూరు కానూరు కొంచెం వేస్తున్నాం కానీ బ్రాండ్ అనేది చాలా మేజర్గా రాజుకుడేమో ఈ నమ్మాలని 20 గ్రామీణ ది రాజమహేంద్రవరం ఆన్లైన్ ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఆన్లైన్ ఆటో డ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడుపూడి సత్యబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజమండ్రి జోరా హోటల్ పక్కనున్న స్థలంలో కూడుపూడి సత్యబాబు జన్మదినోత్సవం సందర్భంగా 500 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ కాకి షర్ట్లు పంపిణీ చేశారు. కూడుపూడి సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందన్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తరుణంలో ఆటో డ్రైవర్లకు 15,000 మంజూరు చేశారన్నారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం జూరా హోటల్లో కూడుపూడి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, శెట్టిబలిజ సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, చాపల చినరాజు, ది రాజమహేంద్రవరం ఆన్లైన్ ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కొండా రామచంద్రరావు, సెక్రటరీ సంతోష్, ట్రెజరరీ చంటి, అడ్వైజర్ శ్రీను, బత్తిన మణికంఠ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఇంకోటి చెప్తున్నాను, నేర సర్వీస్ మార్చాం. అందరికి కూడా మీకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న ఆ రోజు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారు కానీ ఉన్నా, మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీ దగ్గర మేము మమ్మల్ని ఎమ్మెల్యే నా పుట్టినరోజు సందర్భంగా చాలా దుక్కుల ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని దుక్కులకు కూడా మేము వెళ్ళాం కాబట్టి ప్రత్యేకించి ఏదో గుడికి వెళ్ళి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఈ రాజమండ్రి ఆన్లైన్ ఆటో సర్వీస్ నేనెంతో, నా కుటుంబం ఎంతో, అలాగే ఈ ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లు అందరూ కూడా నాకు అన్నదమ్ములతో సమానం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఎంతో ఇష్టమైన, నాకు ఈరోజు ఈ స్థాయి కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారు, అలాగే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళ పేరు మీద మొత్తం ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా, ఎందుకంటే కాకి షర్ట్లు అనేది చాలా అవసరం ఆటో డ్రైవర్లకి. కొంతమంది కుట్టించుకోవడానికి అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 500 మందికి ఈరోజు డ్రైవర్లకి, ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లకి అందరికి కూడా నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఈరోజు కాకి షర్ట్లు ఇవ్వడం జరిగింది. ఏ కష్టం వచ్చినా సరే ముందుండి అందరూ ఒకే మాట మీద ఉండి, ఒక డ్రైవర్ కష్టం వస్తే మేమంతా కూడా ఒకే మాట మీద ఉంటామని చెప్పి అందరూ కూడా ఆటోలు పక్కనట్టేసి ఆ ఒక్క డ్రైవర్ సమస్య తీరే వరకు ప్రయత్నం చేస్తున్న ఈ ఆన్లైన్ ఆటో సర్వీస్ యూనియన్ నగరాన్ని ప్రశాంతంగా ఉండేలా చేయడానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తుంటే మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అనుచరులు అరాచక శక్తులుగా మారి రౌడీయిజం చేస్తున్నారని ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు దొండపాటి సత్యంబాబు ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న అనుచరులను భరత్రామ్ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీలో ఎవరిపైనైనా ఆరోపణలు, విమర్శలు వస్తే ఆదిరెడ్డి వాసు వారిని వెంటనే పక్కన పెడుతున్నారన్నారు. కేసులు కడుతున్న వైసీపీ నాయకుల తీరు మారకపోవడం దారుణమన్నారు. ఆదిరెడ్డిని ఈవీఎం ఎమ్మెల్యే అని మాట్లాడడం ఆయనకు ఎంతవరకు సమంజసమని, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈవీఎంలపైనే గెలిచారన్న విషయం ఆయనకు తెలియదా అన్నారు. ఇకపై తాము ఆయనను ఏక్ దిన్ కా సుల్తాన్ అంటామని వ్యాఖ్యానించారు. సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, బేసరి చిన్ని, మద్ది నారాయణరావు, పుచ్చల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబమే రాజకీయం, వ్యాపారం అన్ని నేపథ్యం ఉన్న కుటుంబం, చిన్న కుటుంబం కాదు. ఈవీఎం ఎమ్మెల్యేను అనేస్తే సరిపోద్దా, ఎందుకు అంటున్నావు అనేది రేపు వచ్చి నాకు క్లారిటీ కావాలి, ఖచ్చితంగా కావాలి. మీ ఇంటికి రమ్మంటే వస్తాను. ఇవాళ ఈవీఎం ఎమ్మెల్యే వాసు గారు అయిపోయారు. మరి పక్కన రూరల్లో గెలిచింది టీడీపీ, మరి అది ఈవీఎం కాదా? అనపర్తిలో గెలిచింది ఈవీఎం కాదా? కొవ్వూరు నిడదోలు గెలిచింది, రాజానగరం ఏంటి ఈవీఎం? అవన్నీ ఈవీఎంలు కాదు, వాసు గారు ఒక్కరే ఈవీఎం. ఇప్పుడు ఎంపీ పురంధేశ్వరి గారు గెలిచారు, ఈవీఎం గెలిచారా, ఈవీఎం మోళియా, లేకపోతే నిజంగా ప్రజలు ఓట్లు వేసారా? నువ్వు చెప్పాలి నాకు. కనీసం మన జిల్లాలో 7 సీట్లలో నువ్వు చెప్పాలి. ఎందుకు ఆదిరెడ్డి వాసు గారు ఈవీఎంలో గెలిచారంట? ఇక మొత్తం గాలిలో, బేబస్వైన గాలిలో అందరూ పోతే 34,000 మెజార్టీతో భవానీ గారు గెలిచారు. అప్పుడు 26,000 జనసేనకు వచ్చింది, ఒక 10,000 బీజేపీ ఉన్నాయి. అప్పుడు 34,000 ఇవన్నీ కలుపుకుంటే 65,000, 70,000 లాస్ట్ మీ గాలిలోనే సిటీలో మాకు పడి. ఇగో ఎఫ్ఐఆర్లు అవి వేసినా కూడా, ఎఫ్ఐఆర్లన్నీ మొన్న 2 గ్రూపులు, వైఎస్ఆర్సీపీలో 2 గ్రూపులు,
ఈ గ్రూపుల్లో రైవల్టీ ఉంటే వాళ్ళ కొట్టుకుని చావాలి. ఈ గ్రూపులు వైఎస్ఆర్సీపీ గ్రూపులు అయినప్పుడు మరి డైరెక్ట్గా మహిళలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో భరతరామ్ గారు అనుచరులు మమ్మల్ని చంపేస్తా ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని. మరి భరతరామ్ గారికి మాజీ ఎంపీగా ఆయనకి బాధ్యత లేదా? ఎప్పుడో మొన్న దీపావళి రోజున కోటిపల్లి బస్ స్టాండ్లో ఏదో అరాచకంగా కుర్రోళ్ళు 4-5 పోలీస్ మీద వాళ్ళ మీద తిరగబడితే మాత్రం అది రూరల్, యాక్చువల్గా అర్బన్కి సంబంధం లేదు. ఇదిగో అర్బన్లో ఎమ్మెల్యే గారి మనుషులు, ఎమ్మెల్యే గారి పిఏ రౌడీ షీటరు ఆడున్నాడని ఎవరినో కొంచెం మనిషిని పోలిన మనుషులు ఆ ఫిజిక్ ఉంటుంది, వాళ్ళు చూపించి ఎమ్మెల్యే గారు పిఏ అని చెప్పేసి ఊగిపోయి పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయి సాగిపోయి దీనికి సమాధానం ఏం చెప్తారని. అది రూరల్, అందులో పిఏ లేరు, ఎవరో లేరు. అవన్నీ నిజాలు వెంటనే తెలిసినాయి, మార్నింగ్కే తెలిసిపోయినాయి. మరి ఇలాగా ఏదో వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో లేని ఫేక్గా పెట్టి ఇవి చేసి ఊగినప్పుడు ఇవాళ భరతరామ గారు అనుచరులు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారని మహిళలు ఇక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ సోదరుల ద్వారా మొరపెట్టుకున్నారంటే ఏం చేస్తున్నారు మీరు? మరి మీ శిష్యుల్ని కానీ అనుచరులను కానీ సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి పక్కన పెట్టే పరిస్థితి మీకు రాదా, చేత కాదా? భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 2018 నుంచి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని, దీనికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి సెస్ వసూలు చేస్తూ ప్రభుత్వం ఆ సొమ్మును వేరే మార్గాలకు మళ్లిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మ్యారేజ్ స్కీమ్, ప్రమాద మరణం, సహజ మరణానికి పరిహారం, వృత్తికి టూల్ కిట్స్, నేషనల్ అకాడమీ ట్రైనింగ్ అన్నీ ఆగిపోయాయి అన్నారు. రామచంద్రాపురం కార్పెంటర్ అసోసియేషన్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ నంబూరి శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ లింగమల్ల శ్రీనివాసరావు, విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ళ సంఘ ప్రెసిడెంట్ దేవగుప్తాపు శ్రీనివాస్, సెక్రటరీ వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షుడు మట్టా శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడారు. వెంకటరమణ గారు, అప్పా శ్రీనివాస్ గారు, అన్న మన బొజ్జ రామకృష్ణ గారు తదితరులు నడుము బిగించి ముందుకు వచ్చారు. ఇది ఏది కూడా మా ఎవరికి మా ఒక్కరి ప్రయోజనం కోసం కాదు, రేపటి కోసం, మీ అందరి కోసం రేపటి కోసం. దయచేసి మీరందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి ఏదన్నా మీకు అన్యాయం జరిగినా, ఏది జరిగినా నాయకుల దృష్టికి తీసుకురావడం జరగాలి. మన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు యొక్క సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా పక్కన పెడుతూ ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పట్టారు. సంక్షేమ పథకాలన్నీ మీ అందరికీ తెలిసినవి కాబట్టి మరి ఏదైతే గతంలో 2009 కాడి నుంచి అనేక సంక్షేమ ఫలాలను అనుభవించిన మనము, మరి మీ అందరికీ తెలుసు 2018 ఎండింగ్ అయిపోయింది, 2025లో వచ్చేసాం మనం. ఈ రోజున ఒక కార్మికుడు రోడ్డుపై పడి చనిపోతే, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాకపోతే ఎంత అత్యంత దారుణం కాదా? పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఆరాధించడం వలన అనుగ్రహ పుణ్యఫలం లభిస్తుందని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వేడుకలలో భాగంగా కాతేరు శ్రీ మార్కండేయ స్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు. ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని నూజిల్ల రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశీ మోజు తగ్గించుకొని స్వదేశీ భావన పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను, జాతీయ భావాలను ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తోందని వివరించారు. ఆదిమూలపు హరి వేదికపై ఉన్నారు. పిక్కి నాగేంద్ర, బల్ల ప్రభాకర్, కొల్లి వెంకట నరసింహరావు, పిచ్చిక వెంకటరాంబాబు, తొగర సత్యనారాయణ, బివి రామారావు, స్వామి సూర్య, కిరణ్,
కొత్తపల్లి హేమలత, ఏ శ్యామల, సత్యకుమార్, నరసింహమూర్తి, ఆకుల నర్సవేణి, యానాపు యేసు పాల్గొన్నారు. భజన, దేశభక్తి గీతాలు, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గంగిన నాని, నున్న కృష్ణ, గంగిన జాహ్నవి సహకరించారు. గోదావరి నదే మనకి భద్రాచలం మీదుగా కూడా పారుతూ వస్తుందన్నమాట. అవునా? అంటే ఆ గోదావరికి అంత శక్తి ఉందన్నమాట. అటువంటి పరమ పవిత్రమైన గోదావరి నదికి పుష్కరాలు రావటం కూడా చాలా విశేషం అన్నమాట. 12 నదులకు పుష్కరాలు వస్తాయి. ఆ 12 నదుల్లో గోదావరి పుష్కరాలకి చాలా వైశిష్టత ఉన్నదన్నమాట. మేషరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరం వస్తుందన్నమాట. ఆ తర్వాత మరలా మేషం నుంచి వృషభానికి గురువు ప్రవేశించినప్పుడు ఫారిన్ ఏమన్నాను, సింగపూర్కి ఫారిన్ భారతదేశం కదా, అంచేత వాడు ఫారిన్ వస్తువు అనగానే ఏమిచ్చాడు, భారతదేశంలో తయారైన వాచ్. అంటే ఇక్కడ మన దగ్గర ఏముంది, మంచి వస్తువా కాదా కాదు, ఒక రకమైన మేనియా అనేది. ఫారిన్ వెళ్తుంటే చూడండి, ఫారిన్ నుండి సిగరెట్లు తెచ్చేవాళ్ళు ఏమి ఇట్లా రకరకాల. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను తక్షణమే ఆదుకునే విధంగా అత్యవసరమైన వారికి ఎల్ఓసి అందిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో 5 లబ్ధిదారులకు 9,33,066 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది సహాయం అందించడం జరుగుతోందని, కోట్లాది రూపాయలను పేద ప్రజల ఆరోగ్యానికి ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించక అత్యవసర వైద్యం అవసరమై అవస్థలు పడుతున్న పేదవారికి తక్షణమే ఎల్ఓసి రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నామని అన్నారు. వైద్య ఖర్చులు చెల్లించి చికిత్స చేయించుకున్న వారికి రీఎంబర్స్మెంట్ ద్వారా చెక్కులు అందిస్తున్నామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, షేక్ కాసిం, కలిదిండి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ 9 ఆరోగ్యం బాగుందా? కంప్లైంట్ ఏంటి? 2 లక్షల రూపాయలు వరకు ఫ్రీగా చేస్తారు. మంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 5 వ్యక్తులకు సంబంధించి 9,33,066 రూపాయలు వారికి ఎల్ఓసి కానీ చెక్కులు కానీ వచ్చే రియంబర్స్మెంట్. దీంతో 2,78,75,000 రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇతరత్ర ఆర్థిక ఇబ్బంది పడుతున్నారో వారికి చేసే సహాయం భారీగా జరుగుతూ ఉంది. దాని ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాము. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీత చెబితేనే కాదు, అతడు ఏది మాట్లాడినా గీతయే అని అన్నారు. కృష్ణుడు భీమార్జునులు విప్రుల వేషంలో జరాసంధుడి దగ్గరకు వెళ్తారు. వారి వేషభాషలు చూసి మీరు విప్రులుగా లేరు, ఎవరో చెప్పండి అంటే కృష్ణుడు అసలు విషయం చెబుతాడు. 84 మంది రాజులను బంధించడమే కాకుండా వాళ్లను రుద్రునికి బలి ఇవ్వాలనుకోవటం దారుణం. పరాక్రమంతో గెలుచుకున్నప్పటికీ బలి ఇచ్చే అధికారం నీకు లేదని కృష్ణుడు చెబుతాడని బ్రహ్మశ్రీ సామవేదం అన్నారు. పరాక్రమం, పాండిత్యం, ప్రతిభ తన ఒక్కడిలోనే ఉందని, నన్ను మించిన వాడు లేడు అనుకోవద్దని జరాసంధుడిని కృష్ణుడు హితబోధ చేశాడని బ్రహ్మశ్రీ సామవేదం చెప్పారు. ప్రతి వారిలో నీతో సమానమైనదో నీకంటే అధికంగానో ఒక తేజస్సు ఉంటుంది, గుర్తుపెట్టుకో అని కృష్ణుడు చెప్పాడు. అందుకే కృష్ణుడికి గీతతో పని లేదు, ఎప్పుడు ఏది చెప్పినా అది గీతయే కాగలదని అన్నారు.
నీకొక అహంకారం బాగా ఉన్నది. నాస్తి లోకే పుమానన్య క్షత్రియేష్వితి చైవతత్మన్యసే. క్షత్రియుల్లో నా వంటి వీరుడు మరొకడు లోకంలో లేడు అని భావిస్తున్నావు. అది కేవలం ఒక భ్రమ మాత్రమే, గుర్తుపెట్టుకో. మరొకటి, స్వర్గం పొందాలి అంటే ఉత్తమ లోకాలు పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో వేదాధ్యయనం సద్గతినిస్తుంది. రెండవది పరోపకారం సద్గతినిస్తుంది. మూడవది తపస్సు సద్గతినిస్తుంది. క్షత్రియుడికి మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. యుద్ధంలో వీరమరణం పొందితే అతను స్వర్గాన్ని పొందుతాడు. ఇవి కదా గతులంటే. ఇవేవీ పాటించకుండా హింస ద్వారా ఏవో పూజ చేసి నువ్వు సద్గతిని పొందాలనుకోవడం అనేది తప్పు మనసుమా. పైగా నీకు పరాక్రమం మీద గర్వంతో పాటు నీ సైన్యం చాలా ఉందన్న గర్వం కూడా ఉన్నది. దానితో ఎందరో రాజులను అవమానించావు, అవమానిస్తూ ఉన్నావు కూడా. ఒకటి గుర్తుపెట్టుకో, పరాక్రమం ఎప్పుడూ ఒక్కరి యందు ఉంటుంది అనుకోవద్దు. పరాక్రమం కానీ, పాండిత్యం కానీ, ప్రతిభ కానీ, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది నా ఒక్కడిలోనూ ఉంటుంది, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకోవద్దు. ఒకసారి రమణుల వారు చెప్తారు, మనం ప్రత్యేకంగా అనిపించుకోవాలనడమే అనేక సమస్యలకు కారణం ఉన్నారు. గొప్ప మాట అండి. మనం ఆలోచిస్తే తెలుస్తుంది. నేను ప్రత్యేకం, ప్రతివాడు అది చెప్పాలనే, నేను ప్రత్యేకం, నాదో స్పెషాలిటీ అని చెప్పుకోవడంలోనే అహంకారం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇది ఆలోచించవలసిన అవసరం. మరొకటి, నేను చాలా గొప్పవాడినే కానీ మిగిలిన వాళ్ళు సరిగ్గా ఉండట్లేదండి అని అదొకటి. మనల్ని సవరించుకోవడానికి ఆయుష్ సరిపోవట్లేదు, ఇంక ఏదో పరిశీలన అంటే ఒక్కడి ప్రవేశించాలి కానీ అది వివిధ శాఖలతో వర్ధిల్లుతూ ఉంటుంది. విషవృక్షం వలె అది కూడా. మరో మంచి వృక్షం అంటే కష్టం. ఈ విధంగా ఈ అహంకారం అనేది చాలా ప్రమాదం. ప్రతి వారిలో నీతో సమానమైనదో నీకంటూ అధికమైనదో ఒక తేజస్సు ఉంటుంది సుమా. ఇది గుర్తుపెట్టుకో. ఎంతవరకు ఈ విషయాన్ని గుర్తించవో అంతవరకు నీళ్ళ గర్వం పెరుగుతుంది. కృష్ణుడు ఏది మాట్లాడినా గీతేనండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎప్పుడు యుద్ధం వస్తుందో అప్పుడు చెప్తాడని కాదు, ఇవన్నీ గీతలుకో. అందుకే భగవద్వచనములు ఇవన్నీ కూడా ఆయన ఏది మాట్లాడినా బోధయే. వాళ్ళు కలకాలం నిలిచిపోతాయి. జరాసంధుడు విన్నాడో లేదో తెలియదు కానీ మనం మాత్రం విని జాగ్రత్త పరచుకోవాల్సిన గొప్ప అంశాలు ఇవన్నీ కూడా. అందుకు ఒక పని చేయి, ఈ అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టకపోతే ఈ గర్వం వల్ల నువ్వు పుత్ర మంత్రి సేనాసేతంగా యమలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఎంత మృదువుగానే చెప్పాడు. మాగమ ససుతామాత్య సబలశ్చ యమక్షయం. ఇది చెప్పి అహంకారం వల్ల పూర్వ చరిత్రలో కొందరు రాజులు ఎలా దెబ్బతిన్నారో గుర్తుపెట్టుకో. ఎందుకంటే బోధ వల్ల తెలియకపోతే గాథ వల్ల తెలియాలి. ఎగ్జాంపుల్స్ చరిత్రలో దంభోద్భవుడు అనేవాడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడనే రాజు. ఈ ఉత్తరుడికి విరాట్ రాజు కొడుక్కి సంబంధం లేదు. అలాగే బృహద్రథుడు, ఇత్యాదులు. బృహద్రథుడు అంటే మీ నాన్నగారే. ఇలాంటి వాళ్ళందరూ కూడా అహంకారం వల్ల దెబ్బతిన్నారు సుమా అని చెప్తూ, కార్మిక వర్గానికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్పా ఆదినారాయణకు మాజీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన సప్పా ఆదినారాయణకు స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో సోమవారం దుస్సాలువా బొకే ఇచ్చి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి వైసీపీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చాలా నిర్ణయాల వల్ల కార్మికులకు వారి కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ఆయా వర్గాల కార్మికులతో సమావేశాలు నిర్వహించి వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, మునీశ్వరరావు, ఉండ్రాజవరపు సూర్యప్పారావు, సుంకర అంజిబాబు, సత్యబాబు, బూరా కనకలింగేశ్వరరావు, బోరాడ గౌరీ, శంకర్, వివిధ డివిజన్ల వైసీపీ ఇన్ఛార్జీలు, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.